బ్రిటన్ రాజధాని లండన్లో టాక్సీ డ్రైవర్ కావాలంటే సివిల్ సర్వీస్ పరీక్షకు సన్నద్ధమయ్యే దానికంటే ఎక్కువగా చదవాలట. అవును, మీరు విన్నది నిజమే. లండన్లో టాక్సీ డ్రైవర్ అర్హత పరీక్షలో నెగ్గాలంటే కనీసం 25,000 వీధులను, ల్యాండ్ మార్క్లను గుర్తుపెట్టుకోవాలి. అయితే కొన్ని నెలల్లో ఇది సాధ్యం కాదు. సంవత్సరాల తరబడి అధ్యయనం చేయాలి. డ్రైవింగ్లో చాకచక్యం ఉండాలి. అయితే లండన్ నగరం ఈనాటిది కాదు. రోమన్ కాలం కన్నా ముందు నుంచి మనుగడలో ఉంది. అప్పట్నుంచే మహానగరంగా రూపుదిద్దుకుంది. కాల ప్రవాహంలో వచ్చిన పాలకులు అనేక నిర్మాణాలను కొనసాగించారు. దీంతో నగరం నలుదిశలా విస్తరించడంతో లండన్ నగరంలో ఏకంగా 25,000కు పైగా వీధులు ఉన్నాయి. 20వ శతాబ్దంలో ఆటోమొబైల్స్ వచ్చిన అనంతరం టాక్సీలు కూడా వచ్చాయి. అయితే ఇంత మహానగరంలో ఉన్న 25,000కు పైగా వీధులు, ప్రాంతాలు గుర్తించేందుకు దాదాపు 160 ఏళ్ల కిందటే ఈ పరీక్ష విధానాన్ని అమలులోకి తీసుకువచ్చారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ప్రతి వీధిని, ప్రాంతాన్ని గుర్తించిన వారికే టాక్సీ డ్రైవర్గా అవకాశం కల్పించేవారు. అయితే టాక్సీ డ్రైవర్ అర్హత పరీక్ష పాస్ కావాలంటే కనీసం 3 ఏళ్లు పట్టొచ్చని స్థానికులు అంటున్నారు. ఈ పరీక్ష కూడా కఠినంగానే ఉంటుందట. టాక్సీ డ్రైవర్ ఎగ్జామ్లో మొత్తం లండన్ నగరానికి సంబంధించిన ప్రాంతాలపై ప్రశ్నలు అడుగుతుంటారు. వీటికి సమాధానం ఇవ్వాలంటే మొత్తం లండన్ భౌగోళిక పరిస్థితుల గురించి చదవాల్సి ఉంటుంది. అలా చదివిన వారే పరీక్షలో పాస్ అవుతారు. అందుకే ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటైన సివిల్ సర్వీసెస్ కంటే కఠినమైనదిగా చెప్తుంటారు. అయితే ఇలా పరీక్షలో పాసై టాక్సీ డ్రైవర్లుగా పనిచేస్తున్న వారిపై గతేడాది అధ్యయనం నిర్వహించారు. వీరికి నగరం మొత్తం తెలిసి ఉండటంతో రోజూ ఏదో ప్రాంతానికి వెళ్లటం కారణంగా అపారమైన జ్ఞాపక శక్తి ఉంటుందని అధ్యయనంలో తేలింది. వీరి మెదడులోని హిప్పోకాంపస్ కాస్త పెద్దదిగా ఉంటుందని వెల్లడైంది. ఈ హిప్పోకాంపస్ చిన్నపాటి జ్ఞాపకాలను సుదీర్ఘకాలం ఉంచుతుంది. సాధారణంగా వయసు మళ్లిన సమయంలో దీని పనితీరు మందగించటంతో జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. అయితే ఈ డ్రైవర్లకు మాత్రం అన్ని వేల వీధులు గుర్తుండటంతో ఈ వ్యాధి రావడం మాత్రం చాలా అరుదని ఈ అధ్యయనంలో తేలింది.